ఈ దినవాక్య ధ్యానాంశం, అమ్మా నీ సేవ బహు గొప్పది. గొప్ప దైవజనుడు సంఘ కాపరి అయిన ఇయాన్ మాక్ లారెన్ స్కాట్లాండ్లోని ఓ ఆత్మీయురాలు ఇంటిని దర్శించుటకు వెళ్ళాడు. ఆ ఇంటిలో ఉన్న ఆత్మీయురాలు పొయ్యి దగ్గర నిలుచుని బహుగా ఏడుస్తూ ఉంది. ఆ లారెన్ పిలుపు విని తన చెంగుతో తుడుచుకొని, రండి పాస్టర్ గారు రండి అని ఆయన ఆహ్వానించి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి అందించుచూ ఉండగా అప్పటికి ఆమె బహుగా ఏడ్చుచూ ఉండినని గ్రహించి, అమ్మా ఎందుకని నువ్వు ఏడుస్తున్నావని అడిగాడు. అయ్యా, నేను నా చిన్నప్పుడే దేవుని సేవ చేయాలని బహుగా ఆశపడ్డాను, ఆయన కొరకే జీవించాలని తాపత్రయపడ్డాను. కానీ పెళ్లి చేసుకుని పిల్లలను కని దేవుని పిలుపును చేయవలసిన సేవను నిర్లక్ష్యం చేసి భర్తను పిల్లలు బాగోగులు చూసుకుంటూ వారికై ప్రార్థిస్తూ బట్టలు ఉతికి పెడుతూ ఇంటి పనులు వంట పనులతోనే నా జీవితం గడిచిపోయింది. నా ప్రభువు కొరకు నేను నా జీవితంలో చేసింది ఏమైనా ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు కనిపిస్తుంది శూన్యం. అందుకే బహుగా దుఃఖపడుతున్నాను. ఓ మంచి ఇల్లాలిగా, ఓ మంచి తల్లిగా ఉన్నాను కానీ ఓ మంచి సేవకురాలిగా, ఒక గొప్ప బోధకురాలిగా ఉండలేకపోయాను అనే బాధ నన్ను బహుగా వేధిస్తుంది అని అంది. ఆ సేవకుడు ఆమె వైపు చూస్తూ, అమ్మా నీకు మత్తాయి, మార్కు, లోక, యోహాను అను నలుగురు కుమారులు కలరు కదా, వారేరి అని ప్రశ్నించినప్పుడు పాస్టర్ గారు, మీరే కదా మా పెద్ద అబ్బాయిని అభిషేకం ఇచ్చి చైనా దేశంలో సేవ చేయుటకు పంపింది. మా రెండో వాడేమో మీ వాక్య పరిచర్యలో ప్రేరేపించబడి ఆఫ్రికా దేశంలో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాడు. మూడో వాడేమో చైనాలో ఉన్న తన అన్న దగ్గరికి వెళ్ళి అతడు పడుతున్న ప్రయాసలో పాలు పంచుకోవాలని ఎంతో ఆశతో ఈ మధ్య చైనా దేశానికి వెళ్ళాడు. సహోదరులు కలిసి సేవ చేయటం, ప్రభు కొరకు జీవించటం నాకు ఎంతో గర్వంగా ఉందయ్యా అని నేను. మరి మీ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడని ఆయన అడిగితే, ఈ మధ్య దేవుడు వానితో మాట్లాడట, నేను ప్రభునందు నిద్రించేంత వరకు నా చెంతనే ఉండి నన్ను చూసుకోమని, ఆ తర్వాత ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆత్మ సంపాదించమని దేవుడు చెప్పాడట అని ఆ తల్లి అంటూ ఉంటే, అమ్మ కుమారులకని శ్రేష్టమైన సేవకులుగా తయారు చేసి అనేక దేశాలకు వారిని మిషనరీలుగా పంపించి ప్రభు కొరకు నేనేమి చేయలేకపోతున్నానని బాధపడుతున్నాను. బాధ్యత కలిగి తల్లిగా ఉన్న నీవు బోధలు చేయలేకపోవచ్చు కానీ కుమారులను బోధకులుగా చేశావు. బాధ్యత కలిగి భారీగా ఇంటి గడప దాటలేకపోవచ్చు కానీ నీ కుమారులను ఇతర దేశాలకు మిషనరీలుగా పంపించావు. అమ్మ నీ పరిచర్య గొప్పది, బహు గొప్పది. నువ్వు పరలోకములో నివసించే భవనములోనికి అప్పుడప్పుడు నన్ను కూడా రానివ్వమ్మా, ఎందుకంటే నీ ఇల్లు యేసయ్య సింహాసనానికి బహు దగ్గరలో ఉంటుంది కనుక అని అంది. ప్రియ తల్లి, అవును, భారీగా నీ బాధ్యతలను నిర్వర్తిస్తూ గుణవతి అయిన స్త్రీగా జ్ఞానము కలిగి నీ ఇంటిని ప్రేమతో ఆత్మీయతతో కట్టుకోవటమే గొప్ప సేవ. నీ ఆత్మీయత పెంపకములో నీ బిడ్డలను ప్రభువుకు సమర్పించి నమ్మకంగా దేవుని సేవించే వారినిగా చేయటమే గొప్ప పరిచర్య. ఇటువంటి ఇల్లాలే దేవునిచే పొగడబడును, అటువంటి తల్లియే ధన్యురాలని అనబడును. ఆమె కుమారు లేచామని ధన్యురాలందరూ ఆమె పెనిమిటి ఆమెను పొగడును. సామెతల గ్రంథం 31:28. అలాగాక ఇంటిలో భర్తతో గొడవ పడుతూ భార్యగా బాధ్యతలు మరచి తల్లిగా విలువలను విడిచి భర్తను లెక్క చేయకుండా పిల్లలను పట్టించుకోకుండా బైబిల్ పట్టుకుని బోధించేవారు సేవ అంటే తిరిగే వారిని దేవుడు చూసి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పారిపోండని వారితో చెప్పాడు అని అనిపించుకోవాల్సి వస్తుంది. మత్తయి సువార్త 7:23. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.